ఆల్ రైట్. సో మనం ఇమీడియట్ గా ట్రైలర్ ని చూసేద్దాము. ఆల్రెడీ ట్రైలర్ సూపర్ డూపర్ హిట్ అయి మనందరి మనసులు దోచుకుంది. మరి ట్రైలర్ కూడా చూసేద్దాము. ఇదే సందర్భంలో సుకుమార్ గారు మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతున్నారు. నిజంగానే టియర్స్, బ్లడ్, స్వెట్, కష్టం, హార్డ్ వర్క్, వెయిట్, వాట్ నాట్ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇదంతా కేవలం ఒక్క మనిషి దగ్గర మొదలైంది. ఆ ఒక్క మనిషి ఈరోజు ఇంత శ్రమని ఇంత పెద్దది చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. వారే మన కార్తీక్ దండు గారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సుకుమార్ సార్ వచ్చాక ఓకే. సో కొద్దిసేపట్లోనే సుకుమార్ గారు విచ్చేస్తున్నారు. బట్ డైరెక్టర్ గారు ఆలోపు మాట్లాడితే కొన్ని కొత్త విషయాలు విశేషాలు తెలుసుకోవచ్చు అనేది. Thank you so much, sir. We just want to hear from you how it all started. చాలా సార్లు అంటే గ్లిమ్స్ దగ్గర నుంచి ఇంటర్వ్యూస్లో అంతా కూడా చూసాము, విన్నాము. మీరు మాట్లాడింది అంతా కూడా చాలా 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 బాగా ఇన్స్పైరింగ్గా అనిపించింది. బట్ ఇప్పుడు ఈ సందర్భంలో మళ్ళీ వినాలనుకుంటున్నాము. ఎస్, ఆల్ యోర్స్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజమౌళి సార్ అండ్ కీరవాణి సార్ ఫర్ మేకింగ్ వరల్డ్ సినిమా, ప్రపంచ సినిమా మన సినిమాని చూసేలా చేశారు సార్. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఈ విరూపాక్ష ఒక గొంతుతో మొదలైంది. ఈ విరూపాక్ష జనాలకు ఒక గొంతుతో పరిచయం అయింది. అదే జూనియర్ ఎన్టీఆర్ సార్ గొంతుతో. థ్యాంక్ యూ సార్. అండ్ ఆ ఎనర్జీ పవర్ అయింది. సో టీజర్కి పవర్ స్టార్ గారు నన్ను పిలిచి అప్రిషియేట్ చేశారు. దట్స్ అ మెమరబుల్ డే ఫర్ మీ. ఐ కాంట్ ఫర్గెట్ ఇట్. ఇంతమంది జనం చూస్తే షివరింగ్ వస్తుంది నాకు. అసలు విరూపాక్ష ఇక్కడ దాకా వచ్చిందంటే దానికి ముఖ్య కారణం సుకుమార్ గారు అండి. సుకుమార్ గారు కథ విని దీనికి నేను స్క్రీన్ ప్లే చేస్తా, దీనికి నేనే ప్రొడ్యూస్ చేస్తా అని తర్వాత మొత్తం డెవలప్ చేసిన తర్వాత లేదు కొంచెం పెద్ద సినిమా అవుతుంది, మంచిగా చేయాలని చెప్పి ప్రసాద్ సార్ని పరిచయం చేసి ఒక ప్రాజెక్ట్ని ఇంతవరకు తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మొత్తం ఈ సినిమా వర్క్ ప్రాసెస్లో మై ఫేవరెట్ పార్ట్ ఈజ్ డిస్కషన్స్ విత్ సుకుమార్ సార్. ఐ మిస్ ఇట్. ఇంకొక వారం రోజులు సార్ మళ్ళీ వచ్చేస్తా, ఇంకొకటి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎ లాట్. ఇంకా లేదు సార్, నేను మాట్లాడాను సార్ మీ గురించి. టైటిల్ గ్లిమ్స్ నుంచి మొన్న ఇంటర్వ్యూలో కూడా నేను చూడలేదు, నాకు ఎవరో చెప్పారు. నా గురించి అడిగితే మా అమ్మగారి గురించి మాట్లాడుతున్నారు మీరు. సో నేను మీ గురించి మాట్లాడట్లేదు, నేను అమ్మగారి గురించే మాట్లాడుతున్నాను. అమ్మ మీరు ఇక్కడికి రాలేదు, మీరు ఒక మంచితనానికి అన్నారు. లేదు సార్, యు సో స్వీట్, సో హంబుల్. అంటే మీతో సినిమా చేస్తున్నాను అనగానే నాకు చాలామంది వచ్చి అరే చాలా మంచి వ్యక్తి, చాలా బాగా ఇది ఉంటారు, చాలా బాగా కోఆపరేటివ్ ఇది అది అని. అది చూసాం, ఎక్స్పీరియన్స్ చేసాం. అది పక్కన పెడితే వేవ్స్ జరిగినాయి. దాని తర్వాత ద వే యూ అంటే మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకున్న విధానం, హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అమ్మ మర్చిపోయాను, మీకు ఒక విషయం చెప్పాలన్నాను. ప్రతి డైరెక్టర్కి ఒక మంచి అవకాశం వస్తుంది. అదేంటంటే ఒక హీరోకి కెరియర్ పాత్ బ్రేకింగ్ సినిమా ఇవ్వడం. అది నాకు ఇచ్చినందుకు ఆయనకి మీకు ఇద్దరికి నా వందనాలు. పవర్ స్టార్ ఎవరికి ఉండదు భయ్య ఆయనతో సినిమా తీయాలని. మీరు అడిగారు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ముందు రోజు నాకు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ బొట్ట గారు ఫోన్ చేసి
పవన్ కళ్యాణ్ సార్ టీజర్ చూశారు, చాలా అప్రిషియేట్ చేశారు, మీరు రేపు రావాలి అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది దడ్ మండం. వెళ్ళిన తర్వాత తేజ్ గారు నేను అక్కడ నుంచున్నాం. సో తేజ్ గారు చాలా కాన్ఫిడెంట్గా నుంచున్నారు. నేను పక్కెళ్ళి, సార్ ఏంటి సార్ ఆయన ఎప్పుడు వస్తారు ఏంటో తెలియదు, చాలా టెన్షన్గా ఉందంటే, నువ్వు బయటికి కనబడుతున్నావు, నేను కనబడట్లేదు అంతే. సో స్టిల్ అంటే ఎంత మేనమామైనా ఏదైనా వర్క్ విషయానికి వచ్చినా, అతన్ని ఆదరించే విషయానికి వచ్చినా తేజ్ గారు ఎప్పుడూ అలాగే ఉంటారు. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్స్, ప్రసాద్ సార్, బాబీ సార్, లవ్ యూ. బికాజ్ అంటే మేము ఎంజాయ్ చేసాం సార్ సినిమాని, కష్టపడలా, ఎంజాయ్ చేసాం. నేనే కాదు, ప్రతి టెక్నీషియన్ మీరు చూశారు, మీరు మాతో వచ్చారు, బెంగళూరు వచ్చారు, చెన్నై వచ్చారు, ప్రతి టెక్నీషియను ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాడు. అది చాలా రేర్గా జరుగుతుందని మీరే అన్నారు. సో అది నా సినిమాకి జరగడం నా అదృష్టం సార్. థ్యాంక్స్ అ లాట్. అంటే కాలేజ్లో ఎక్స్కర్షన్కో దేనికో ఒక టీం ప్లాన్ చేసుకుని వెళ్తే ఎలా జరుగుద్దో సినిమా మొత్తం అలాగే జరిగింది. ఇక్కడ సీనియారిటీ లేదు, లేకపోతే ఒక హైరార్కీ లేదు, ఏమీ లేదు. అందరూ ఎంజాయ్ చేసాం. అందరూ ఇప్పుడు మీరు టీజర్లో చూసారు కదా, ఇట్ టేక్స్ మోర్ బ్లడ్ స్వెట్ టీయర్స్ అని. ఇది మా అందరి బ్లడ్ స్వెట్ టీయర్స్. 21వ తారీఖున యూ ఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్స్. అండ్ సంయుక్త, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. అండ్ people are going to witness that on screen. అండ్ ఇంకా చాలామంది ఆర్టిస్టులు అందరూ ఎవరి పాత్రకాలు న్యాయం చేశారు. ఒకటైతే కాన్ఫిడెంట్గా చెప్తా, మీకు ఇందులో సాయి చంద్ గారు కనబడరు, సునీల్ గారు కనబడరు, రాజీవ్ కనకాల కనబడరు, శ్యామల కనబడదు. నేను సృష్టించిన పాత్రలు మాత్రమే కనబడతాయి. అది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతా. సో థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ హు హస్ డన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఇంకా మోర్ దెన్ ఆర్టిస్ట్, ఎందుకంటే ఆర్టిస్టులు మీరు ఎలాగా రేపు పొద్దున్న స్క్రీన్ మీద చూసి టపట్లు కొడతారు, వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. స్క్రీన్ బ్యాక్ సైడ్ ఉన్న టెక్నీషియన్స్ ఉన్నారండి హూ మేడ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం. ఐ వాంట్ టు టాక్ అబౌట్ దెమ్. అందులో ఫస్ట్, ఎందుకంటే నేను ఒకటి అనుకుంటా, నేను ఒకటి ఊహిస్తా, కానీ దాన్ని చూపించాలి, ఆ విజన్ని చూపించాలి. సో సపోజ్ ఇఫ్ నేను నా 2 కళ్ళు అయితే నాకు 3వ కన్ను విరూపాక్ష అవుతుంది. దట్ విరూపాక్ష ఈజ్ శ్యామ్ సార్. సో నా విజన్ని ఈరోజు ఇలా చూపించారు సార్. గ్లిమ్స్ వచ్చింది, టేజర్ వచ్చింది, ట్రైలర్ వచ్చింది. ఇప్పటికీ చెప్తా, యూట్యూబ్కి వెళ్ళండి, కామెంట్లు చదవండి. ఒక్కడు డైరెక్టర్ గురించి మాట్లాడట్లేదు. విజువల్ సూపర్, మ్యూజిక్ సూపర్, తేజ్ అన్న సూపర్, సంయుక్త సూపర్. మూవీ చూశాక నా గురించి మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐఎమ్ జస్ట్ కిడింగ్ సార్, బట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. తర్వాత సక్సెస్ మీట్లో మాట్లాడతాం. ఇంకా రెస్ట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ మోర్. అండ్ నెక్స్ట్ నాగేంద్ర గారు, ద ప్రొడక్షన్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇప్పుడు శ్యామ్ గారు అంత అద్భుతంగా తీశారంటే మా ఇద్దరిని ఇన్స్పైర్ చేసింది ఆయన. అంటే ఒక విలేజ్ని క్రియేట్ చేయాలి, ఒక అంటే విలేజ్లో ఉన్న ప్రతి హౌస్ అవనివ్వండి, లొకేషన్ అవనివ్వండి, ఏదైనా ప్రతి దానికి ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ని మీరు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్. నెక్స్ట్ So I have been working with you last 10 days. Yesterday also I was with you. It is still ringing in my head. The background score which you gave, till now it is ringing in my head. And definitely you are going to witness a great background score and great sound design in this film. That's for sure. Thank you, sir. Thank you and love you. నెక్స్ట్ ఇంకొక మెయిన్ టెక్నీషియన్ ఆఫ్ ద ఫిలిం, అంటే ఇంకా చాలామంది ఉన్నారండి. లైక్ కాస్ట్యూమ్స్ డిజైనర్ రజనీ గారు, షీ హాస్ డన్ గ్రేట్ జాబ్.
ముఖ్యంగా ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఎడిటర్ గురించి జనరల్గా కామన్ ఆడియన్స్ పెద్దగా తెలీదు. వెరీ అండర్ రేటెడ్ టెక్నీషియన్ మీ దృష్టిలో. బట్ ఒక ఎడిటర్ ఈజ్ ద ఫస్ట్ ఆడియన్ ఫర్ ఎనీ ఫిలిం. అండ్ 3 గంటల సినిమా ఇస్తే 2 గంటల 24 నిమిషాల సినిమా ఇచ్చాడండి నాకు తిరిగి. ఏ ఒక్క ఎమోషను, ఏ ఒక్క సీను మిస్ అవ్వదు. యాజ్ ఇట్ ఈస్ సినిమా ఉంటుంది. అండ్ హీ హెస్ మౌల్డెడ్ ఇట్ ఇంటూ అ బ్లాక్ బాస్టర్ ఫిలిం. థ్యాంక్ యూ నవీన్ బ్రో. నెక్స్ట్ ఏం కావాలి? నా సహాయం ఏమన్నా కావాలా సార్? వాళ్ళని అసలు మనం పట్టించుకున్నట్టే ఉండాలి కానీ మరి ప్రతిదానికి సమాధానం ఇవ్వలేం కాబట్టి కొంచెం అంటే 9:30 అవుతోంది కదా సార్. మరి మా తేజ్ గారు మాట్లాడాలనేది వాళ్ళ లోపలున్న భావం, మనోభావం. అంతే అంతే అంతకు మించి. ఇంకొక 5 minutesలో అన్న దిగుతాడు. బోర్ కొడుతుందండి మాట్లాడితే. థ్యాంక్ యూ. యా, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డిటిఎస్ మిక్సింగ్ రాజశేఖర్ సార్. ద వే యూ హెవ్ డిజైన్ ద సౌండ్, ఐఎమ్ ష్యూర్. అంటే జనరల్గా ఒకటి చెప్పాలండి, నేను బేసిక్గా ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హారర్ ఫిలిమ్స్ అండ్ దిస్ జోనరే. సో ఐ మిస్, అంటే అందరూ అంటూ ఉంటారు కదా, నేను కళామ్మ తల్లికి న్యాయం చేస్తున్నాను, రుణం తీసుకుంటున్నానని. నేను ఈ జోనర్కి రుణం తీసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నన్ను ఎంటర్టైన్ చేసింది. సో ఐ హ్యావ్ మేడ్ ఏ కమర్షియల్ ఫిలిం ఇన్ హారర్ జోనర్. ప్లీజ్ కమ్ వాచ్ ఇట్ అండ్ గెట్ థ్రిల్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆల్ ద బెస్ట్. విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ సార్. మీరు హారర్ ఫిలిమ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ అన్నారు కదా, దానికి ఏదన్నా కారణం ఉందా? అంటే ఎప్పుడన్నా చూసి ఇంత భయంకరంగా ఉందంటే ఇది ఇది తీయాలి అని ఎవరైనా ఇన్స్పైర్ చేశారా? ఇప్పుడు తేజ్ గారు జనరల్గా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు, అమ్మో అమ్మాయిలన్నా హారర్ ఫిలిమ్స్ అన్నా నాకు భయం అని. సో అలా మీరే మిమ్మల్ని భయపెట్టింది ఏదన్నా ఉందా అని నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉన్నది బేస్మెంట్ అని నాకు తెలీదు. నాకు హారర్ ఫిలిమ్స్ అమ్మాయిలంటే భయం లేదు. ఓకే, చాలా క్లారిటీగా ఉన్నారు. కానీ హారర్ ఫిలిమ్స్ అంటే ఎందుకంత ఇష్టం మీకు అని, పక్కన అమ్మాయిని కూర్చోబెట్టి చూడడం ఇష్టం? లేదండి, మేబీ మై మామ్ ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్, అంటే ఆవిడ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల్స్ ఎక్కువ చదవడం. ఆవిడ నాకు డిటెక్టివ్ ఇట్లాంటివా? హారర్ హారర్ అన్ని చదివేవారు. యూజ్డ్ టు రీడ్ ఆల్ జోనర్స్. ఓకే, అలా మీరు అలవాటైంది మీకు. అలా ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి అప్రిషియేషన్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి, ఇదంతా నీ ఘనత కాదు నాది, నువ్వు కడుపులో ఉండగా నేను కాశ్మోరా కథ చదివాను, అందుకే నీకు ఇలాంటి థాట్ వచ్చిందండి. కడుపులో ఉండగా కాశ్మోరా కదా, కడుపులో కాశ్మోరా బాగుంది సార్, మీరు నెక్స్ట్ టైటిల్కి వాడచ్చు. కానీ నిజంగా మీరు అన్నట్టు సక్సెస్ మీట్లో ప్రతి ఒక్కరు మీ గురించే మాట్లాడతారు. సినిమా ట్రైలర్స్ అవన్నీ చూసాక మాకు అర్థమైంది. కానీ ఇంకో విషయం ఏంటంటే, సంయుక్త గారి గురించి మాట్లాడినా, తేజ్ గురించి మాట్లాడినా, డిఓపి గురించి మాట్లాడినా అదంతా మీదేగా. సో అటు ఇటు తిరిగి మీ దగ్గరికే వస్తుంది అనమాట. సో మీరు వీళ్ళందరూ పేర్లు చెప్తే ఒక పేరు మర్చిపోయాను, కుషన్ బ్రదర్, డిటిఎం సిజీ. యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ విత్ ఇన్ ద టైమ్ పీరియడ్ వీ హ్యావ్ గివెన్ యూ. అందులో యూ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్. కుషన్ జీ, థ్యాంక్ యూ. Also, thank you so much, Karthik Garu. Wishing you all the best with this movie and more success to you. Thank you. లేదు కార్తిక్ గారు, ఏం అడగట్లేదు. మీరు ఎప్పుడైతే నాకు అమ్మాయిల మీద ఇంట్రెస్టే అన్నారో అప్పుడు క్వశ్చన్స్ ఆపేసా అంతే.